నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా తమ్మునికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేచినాం. 6 o'clock 9:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. సో మీన్వైల్ ఇంకా టైం ఉందని చెప్పేసి వీడియో తీయడం స్టార్ట్ చేసిన అనమాట. పొద్దున్న లేచి వీటి సప్పుడు వింటుంటే నాకైతే మా ఇంట్లో విలేజ్ వైబ్స్ వస్తున్నాయి. అసలు ఇవి చూడడానికి కూడా ఎంత ముద్దుగా ఉంటాయో. కొద్దిసేపు వీటిని అవుటింగ్కి కూడా తీసుకుపోతున్నాం. ఈవినింగ్ టైము అవుటింగ్ ఇన్ ద సెన్స్ బయటకు తీసుకెళ్ళి కొద్దిసేపు వదిలేస్తున్నాం అనమాట మట్టిలో. అండ్ ఇక్కడైతే మా అత్త లెమన్ రైస్ చేస్తుంది, రితిషాకి బాక్స్ ప్యాక్ చేస్తుంది అనమాట. రితిషా కూడా 8:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి. సో తనకైతే పులిహోర చేస్తుంది. ఆమె ఎప్పుడు ఏది అడగదు కానీ ఎందుకో పులిహోర అడిగింది, తినబుద్ధి అవుతున్నట్టుంది. అండ్ ఇక్కడ మిల్క్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఆల్రెడీ బయట మా అత్త ఊడ్చి ముగ్గు కూడా పెట్టేసింది. నేను అసలు ఎంత లేట్గా లేస్తున్నా ఈ మధ్యలో. ఈ యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఇంకా ఘోరంగా లేట్గా లేస్తున్నా అనమాట. ఎర్లీ మార్నింగ్ అస్సలు లేవట్లేదు. రాత్రిపూట ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునే వరకు చాలా లేట్ అయిపోతుంది. ఇంకా పొద్దున లేటే లేస్తున్నా అనమాట. అండ్ మా రితిషాకి అయితే జుట్లు వేస్తుంది ఇక్కడ మా అత్త. రితిషాకి కొత్త స్కూల్ తెగ నచ్చేసిందంట. మీరు ఏమైనా అనుకోండి, నాకైతే కొత్త స్కూల్ చాలా నచ్చింది అని ఈ డైలాగ్ ఊరికే కొడుతుంది. అండ్ అక్కడ యోగా నేర్పిస్తారంట. మన రితిష కొన్ని ఆసనాలు కూడా నేర్చుకుంది. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. పొద్దున పూట పని మొత్తం మా అత్తనే చూసుకుంటుంది, ఆమెనే చేస్తుంది అనమాట. కొంతమంది స్టార్టింగ్లో అడిగేవాళ్ళు మీ అత్త ఏం పని చేయదా అని చెప్పేసి. అస్సలు కాదు, తను మార్నింగ్ పూట పని మొత్తం తానే చేస్తుంది. మేము ఈవినింగ్ పూట వంట చేసేటోళ్ళం, నేను కానీ మా అక్క కానీ. మార్నింగ్ పూట అయితే అన్ని పనులు ఆమెనే చేస్తుంది. ఇల్లు ఊకడం, బయట ఊడవడము, ముగ్గు పెట్టడము, వంట అన్నీ ఆమెనే చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే నేను దేవుడికి దీపం పెడుతున్నా. ముందు ఒత్తులు మేము ఇంట్లోనే చేసుకునేటోళ్ళం. మా నాయనమ్మ ఉంటుండగా ఒకటేసారి ఇన్నిగానం చేసి పెట్టేది. ఇప్పుడు బయటకేం తెచ్చుకుంటున్నాం. ఒత్తులేమో చిన్నగా ఉన్నాయి, దీపంతనేమో పెద్దగా ఉందన్నమాట. సో అందుకే రెండు ఒత్తులు వేసి మళ్ళీ చేసి దీపం పెట్టిన. అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకోం కదా. మా అత్త ఏమన్నదంటే అంత దూరం పోతురు, కొంచెం తినేసి పోండి అనేసి అన్నది. ఇక అప్పటిదప్పుడు ఏం తినాలని చెప్పి ఉప్మాకి ఆమెనే మొత్తం రవ్వ వేయించి పెట్టింది అండ్ కట్ చేసి పెట్టింది ఆనియన్ గిట. ఇట్లా అన్నీ కట్ చేసి పెడితే కుకింగ్ జల్దీ అవుతుంది కదా. సో నేనైతే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి ముందు నుంచే మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము. అంటే కావాల్సిన థింగ్స్ అన్నీ తీసి పెట్టుకున్నాము. ఒరిజినల్ ప్లస్ 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకోవాలని చెప్పిండనమాట తెలిసిన వాళ్ళు. సో అట్లా అన్నీ తీసి పెట్టుకున్నాము. వాటివి 10th ఇంటర్వి బోనఫైడ్లో అన్నీ ఎవ్రీథింగ్ తీసి పెట్టుకున్నా ఏదో ఒకటి జరగాల్సింది జరుగుతుంది కదా. నిజంగా ఆ రోజు ఎంత నాకు తల పగిలిపోయిందంటే పిచ్చెక్కిపోయింది లిటరల్లీ. అండ్ ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేసేస్తున్నా. జనరల్లీ నాకు ఉప్మా అంతగా నచ్చదు. కొందరు చాలా మెత్తగా చేస్తారు. ఒకసారి ఈ రెసిపీ పెట్టుండే నేను షార్ట్లో ఉప్మాది, మీరు మరీ పొడిగా చేస్తున్నారు, అది ఉడకలేదు అనేసి అన్నారు. మేము ఇట్లానే చేస్తామన్నమాట. నేను ఏది నేర్చుకున్నా మా నాయనమ్మని చూసి నేర్చుకున్నా, నేను కానీ మా అక్క కానీ. సో నాయనమ్మ ఎట్లా చేసేది అదే ఐడియా ఉందన్నమాట మాకు. మా నాయనమ్మ అయితే రవ్వలాగానే ఇట్లానే చేస్తుండే అనమాట ఉప్మా. మెత్త చేస్తే ఎందుకో తినబుద్ధి కాదు మాకు. సో నేను అదే ఫాలో అవుతాను అనమాట, ఆమెనే మ్యాక్సిమము. ఇంకొన్ని వంటలు అయితే యూట్యూబ్లో అక్కడిక్కడ చూసి నేర్చుకున్నాయి అంతే. అండ్ ఉప్మా అయితే రెడీ అవుతుంది. మణికంఠ రితిషన్ దించడానికి పోయిండు కదా, ఇంకా రాగానే వాడు కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోతాడు. 9:30 కల్లా స్టార్ట్ కావాలి మేము. అయితే హైదరాబాద్లో కొన్ని చోట్ల ఉందన్నమాట మాసప్ ట్యాంక్, ఇక్కడ మళ్ళీ కులీ కుతుబ్ షా కాలేజ్ అని చెప్పి. అయితే ఇది జూ పార్క్ దగ్గర ఉందన్నమాట కులీ కుతుబ్ షా. సో అది దగ్గర అవుతుందని మేము అక్కడ పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే మా అత్త నా డ్రెస్ మణికంఠ డ్రెస్ ఇస్త్రీ చేస్తుంది. మా తమ్మునికి ఈ డ్రెస్ నేను తీసి ఇస్త్రీ చేపించిన. తీరా ఇది వేసుకోకుండా వేరేది వేసుకుని చూడండి. ఈ డ్రెస్ నేను రీసెంట్గా పర్చేస్ చేసిన. 795 రూపీస్కి వచ్చిందనమాట కోటిలో. అసలు ఎంత మంచిగా ఉందో. ఈ కలర్ నాకు సూట్ అవుతుందా లేదా అన్నట్టు తీసుకున్నా కానీ చాలా బాగా సెట్ అయింది నాకైతే. బాగుండే అండ్ రీజనబుల్ ప్రైస్కి దొరికింది. మంచిగా ఉందన్నమాట. దీని దుపట్టా హైలైట్ అనమాట, సూపర్గా వచ్చింది దుపట్టా దీని మీదకి. అండ్ ఇక్కడైతే రవ్వ వేసేస్తున్నా. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా. నేను ఏంటంటే తక్కువ నీళ్ళు తీసుకుంటా. ఇట్లా రవ్వ వేయంగానే ఆటోమేటిక్గా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, ఉడికిపోతుంది. ఉడకదు అనుకుంటాం కానీ మనం మూత పెట్టేస్తాం కదా, ఉడికిపోతుంది. ఉప్మా చేసినా కానీ చేయనైతే చేసినా కానీ తినలేదు. ఇంకా మా అత్త బాక్స్లో వేసి ఇచ్చింది. సర్లే ఆడ కూర్చొని తిందామని అనుకున్నాం కానీ అసలు తినే అంత సీనే లేదు ఆడ. అండ్ ఇక్కడ ఇవైతే మంచిగా ఆడుకుంటున్నాయి. ఉప్మా అయితే అయిపోయింది చూడండి. ఇట్లా దమ్ చేసి పెట్టేస్తాం కదా, ఆటోమేటిక్గా ఉడికిపోతుంది రవ్వ.
మంచిగా ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక నేను పోయి జల్దీ తయారు కావాలి, డ్రెస్ కూడా ఇస్త్రీ అయిపోయింది కదా అని చెప్పేసి పోయినా. ఈ మధ్యలో నేను కొంచెం బేసిక్ స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తున్నా అనమాట. అంటే ముందు నేను డాక్టర్ రాసిచ్చిన సీరం వాడేదాన్ని. ఒకటి సీరం సన్ స్క్రీన్ డాక్టర్ రాసిచ్చిండు, అదే యూజ్ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు వేరేది చేంజ్ చేసిన అనమాట. ఇది నా ఎంగేజ్మెంట్కి 1 వీక్ ముందు నుంచి స్టార్ట్ చేసిన, కానీ అప్పుడు మళ్ళీ ఎంగేజ్మెంట్ తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ బంద్ చేసిన, మళ్ళీ ఈరోజే స్టార్ట్ చేసిన. ఇది విటమిన్ సి సీరం అనమాట, డీకన్స్ట్రక్ట్ వాళ్ళది. నాకు డాక్టర్ కూడా విటమిన్ సి సీరమే రాసిండు యాక్చువల్లీ. దానికి రీప్లేస్మెంట్ లెక్క ఉంటుంది కదా, ఇది కూడా విటమిన్ సి సీరమే అని చెప్పేసి యూజ్ చేస్తున్నా. అప్పుడైతే ఎంగేజ్మెంట్కి ముందు పెట్టుకున్నప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు చూడాలి ఏమో. కానీ ఇది స్మెల్ ఎటో వస్తుందన్నమాట. ఇది మంచిగా ఉందా లేదా కూడా నాకు అర్థమవుతలేదు. 1 ఇయర్ బ్యాక్ అయితే నేను మంచిగా సన్ స్క్రీన్ యూజ్ చేసేదాన్ని. దాని తర్వాత అసలు మా మోనిషా పుట్టినప్పటి నుంచి నేను బంద్ చేసేసిన. అసలు మొహానికి ఏ కేర్ తీసుకుంటలే, చాలా పింపుల్స్ వచ్చేస్తున్నాయి, పింపుల్ మార్క్స్ పడిపోతున్నాయి అని కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. ఇది కొంచెమే పెట్టుకోవాలంట, చాలా గ్రీజీగా అనిపిస్తుంది నాకైతే. సేమ్ డీకన్స్ట్రక్ట్ ఇది కొంచెం గ్రీజీగా అనిపించింది, కానీ పెట్టేసుకున్నా. నేనేంటంటే ఇంట్లో ఉంటే పెట్టుకొని అట్లనే వదిలేస్తా, కానీ బయటికి పోతున్నా కదా, సో అందుకే కొంచెం పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. నేను అప్పుడు డాట్ అండ్ కీ ఇది వాడేది సన్ స్క్రీన్, ఇప్పుడు కూడా అదే ఉంది. కాకపోతే చూడండి సన్ స్క్రీన్ మంచిగా ఉన్నట్ట పాడైనట్ట మీరే చెప్పాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి, డాట్ అండ్ కీ వాటర్ మిలన్ది. ఇది యాక్చువల్లీ పెట్టుకుంటే మంచిగా ఇట్లా బ్లెండ్ అయిపోతుంది ఈజీగా స్కిన్లో. వేరేది అప్పుడు నేను ఒక గుడ్ వైబ్స్ది పెట్టుకుంటే అది ఇట్లా మొత్తం తెల్లగా కనిపించింది, కానీ డాక్టర్ ఒకటి రాసిచ్చిండు, అదైతే బాగుంటుంది. ఇది ఎట్లా అయిపోయిందంటే కర్డ్ ఎట్లా ఉంటుంది అట్లా అయిపోయిందనమాట. అమ్మో ఇది మొహానికి పెట్టుకుంటే మళ్ళీ మనకు ఆగల్లా, ఇప్పటికే ఇన్ని పింపుల్స్ వస్తున్నాయి అని చెప్పి పెట్టుకోలేదు, చేతులకు రుద్దేసుకొని పౌడర్ వేసేసుకుంటున్నాను అనమాట. అందరూ నాకు ఇచ్చే ఫస్ట్ సజెషన్ బీట్రూట్ జ్యూస్ తాగని చెప్పి. నాకు బేసికల్లీ బ్లడ్ తక్కువ ఉంటుంది అనమాట, సో దానికోసమని ఒకసారి ట్రై చేసిన బీట్రూట్ జ్యూస్. అది కూడా షార్ట్ పెట్టుండే. అస్సలు నాకు బీట్రూట్ జ్యూస్ పడలేదండి. తాగిన వితిన్ మినిట్స్లో ఎట్లా వామిటింగ్ అయిపోయిందంటే ఇంకా ఆ రోజు మొత్తం తల నొస్తూనే ఉంది ఆగకుండా. నాకు అంత హెడేక్ వచ్చింది, వామిటింగ్స్ అయితేనే ఉన్నాయి. అమ్మ చుక్కలు కనిపించినాయి, దెబ్బకి మానేసిన బీట్రూట్ జ్యూస్ తాగడం. కానీ అందరు నాకు ఇచ్చే ఫస్ట్ సజెషన్ అదే, నువ్వు పెళ్లి వరకు బీట్ జ్యూస్ తాగు, పెళ్లి వరకు అట్లనే మెయింటైన్ చెయ్యి, మంచిగా ఉంటుంది ఫేస్ అని చెప్పి. కానీ నాకు ఆ బీట్రూట్ అస్సలు వాడట్లేదు. అండ్ ఇన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి మా దగ్గర, కానీ అవి ఏం పెట్టుకోను నేను. ఇది వైట్ దన్న పెట్టుకుంటా, లేకపోతే మెరూన్ స్టిక్కర్ అన్న పెట్టుకుంటా అంతే. ఇప్పుడైతే స్టోన్ స్టిక్కర్ పెట్టేసుకున్నా. ఇంట్లో ఉంటే మెరూనే పెట్టుకుంటా. నేను హెడ్ బాత్ చేసి ఉంటే ముందు రోజు, సో హెయిర్ అట్లా కొంచెం ట్యాంగిల్స్ ఉండే అనమాట. మంచిగా హెయిర్ దూకొని ఏదైనా జడ వేసుకుందాం అనుకుంటే ఇంకా మా తమ్ముడు అప్పటికి గట్టిగా వదులుతుండు, నడువు ఇంకెంతసేపు లేటు, 1 అవర్ బిఫోర్ ఉండాలి మనం అని చెప్తుండు. అయ్యో నిన్న నుంచి చెప్పలేవు కదా అనేసి అన్నా నేను, ఎందుకంటే నేను 11:30గా వెళ్ళిపోతాంలే నిమ్మలంగా అనేసి అనుకున్నా నేను. కానీ ఇటు సడన్గా 1 అవర్ బిఫోరే ఉండాలి ఆడ అంటుండే. అప్పటికి 9:40 అవుతుంది అనమాట. ఇక దన బయటకు వచ్చేసిన. ఉప్మా కూడా తినలేము, నేను తినలే వాడు తినలే. ఇంకా స్కార్ఫ్ కట్టేసుకుంటున్నా. ఈ స్కార్ఫ్ నన్ను ఎంత సతాయిస్తుంది చూడండి. అసలే టైం అవుతుందని ఆడ ఒక దిక్కు కోర్లుతుండు, నాకేమో కట్టుకోనికి వస్తలేదు. ఒకసారి కట్టినా ఊడిపోతుంది, ఇంకోసారి కట్టుకుంటేమో టైట్ అవుతుంది. మళ్ళీ కట్టుకుంటున్నా చూడండి. ఇంకా సర్టిఫికేట్లు అన్నీ పెట్టుకున్నాను. ఆలోపు సర్టిఫికేట్లు చూసుకోరా నాయనా అంటున్నా, ఎందుకంటే చాలా దూరం కదా, ఏదైనా మర్చిపోయినా మళ్ళీ ఇంటికి వచ్చే గ్యాప్ కూడా ఉండదు. మ్యాప్లో అయితే 1/2 అవర్ అట్లా చూపిస్తుంది. నాకు కూడా కొంచెం ఐడియా ఉంది. మా బావ ఇప్పుడు పాత పిఎస్, మా బావ అక్కడ డ్యూటీ చేసేవాడు అనమాట. పాత పిఎస్ దగ్గరనే కదా అని చెప్పి మా అక్కని అడిగిన, అవును అక్కడనే అని చెప్పింది. ఇంకా మావాడు కూడా ఒకసారి మ్యాప్లో చూసుకుంటుండ అనమాట. ఇంకా మా అత్త అయితే వాటర్ బాటిల్ గిట్ట తెచ్చి ఇచ్చింది, మాకు ఉప్మా ప్యాక్ చేసి ఇచ్చింది. ఇంకా బండిలో పెట్టేసుకున్నాం, స్టార్ట్ అవుతున్నాము. ఎంత ఫాస్ట్గా తీసుకుపోయిండండి మా తమ్ముడు అయితే. నాకు వెనుక కూర్చోాలంటే భయం వేస్తుంది. నేనైతే అసలు ఇది ఎంత ఎక్స్పెక్టేషన్ తోటి తీసిన ఈ వ్లాగ్. ఏమంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే అక్కడ చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్ అవన్నీ వీడియో తీసుకొద్దాం అనేసి అనుకున్నా నేను. కానీ మొత్తం బిస్కెట్ అయింది ఆ రోజు వచ్చిన తలనొప్పికి. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. పండుగ ఉన్నట్టుంది ఏదో, సో అందుకని అన్ని జెండాలు గిట్ట పెట్టిండ్రు. ఇది డబీర్పుర దర్వాజా అనమాట. ఇక్కడ ఓల్డ్ సిటీ సైడ్ నుంచి అయితే దగ్గర అవుతుంది అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మేము. ఇది హైకోర్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి చాలా దగ్గర అనమాట. ఇదే హైకోర్టు. నేను అంత వీడియో తీసాం. మన
అంటే నా వీడియోస్ 2 స్టేట్స్ వాళ్ళు చూస్తారు కదా, అండ్ విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు కదా, అందరికీ హైదరాబాద్ చూసినట్టు ఉంటుంది అని చెప్పి మంచిగా వీడియో తీసామని ఫుల్గా ఛార్జింగ్ కూడా పెట్టుకున్నా, నేను 100% పెట్టుకున్నా, కానీ మొత్తం బిస్కెట్ అయింది. ఇదేమో మెటర్నిటీ హాస్పిటల్ అనమాట, పేట్ల బుర్జ్ మెటర్నిటీ హాస్పిటల్, చాలా ఫేమస్. మా డాడీ కూడా ఇందులో డ్యూటీ చేసేటోడు, అంటే నైట్ డ్యూటీస్ వేసేటోళ్ళు అనమాట. ఇంకైతే ఈ ఫ్లైఓవర్ మీద ఎస్పెషల్లీ నేను వీడియో తీస్తుంటే ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందా అని చెప్పి ఇక ఆపేసిన. ఇదే కాలేజ్ అనమాట. లక్కీలీ ఇక్కడ బోర్డు పెట్టేసిండ్రు, డైరెక్షన్స్ ఈజీగా తెలిసిపోయినాయి. ఒక అంకుల్ని అడిగినాం మేము, అడిగితే బ్రిడ్జ్ ఎక్కి దిగంగానే ఉంటుంది కాలేజ్ అని అన్నారు. సో కాలేజ్కి అయితే కరెక్ట్ 12 నిమిషాలలో కొట్టిండండి. హాఫ్ అన్ అవర్ అని చూపించింది దాంట్లో, కానీ కరెక్ట్ 12 మినిట్స్లో కొట్టిండు, అంత ఫాస్ట్గా తీసుకొచ్చిండు. అండ్ కాలేజ్కి అయితే వచ్చేసినాము. మాది 11 to 11:30 స్లాట్ అనమాట. ఇంకా వచ్చేసి ఫస్ట్ అయితే ఇటు వాటర్ తాగుతాం, నిమ్మలంగా ఉండే, ఏం కాదు పోదాం ఇట్లా వచ్చేద్దాం అనేసి అనుకున్నాము. ఈ కాలేజ్లో ఏమంటే చాలామంది పెట్టుకున్నారనమాట అందరూ వెరిఫికేషన్కి. సో చాలానే పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. అక్కడ కొన్ని డీటెయిల్స్ రాయాలంట. సో నేను రాసిస్తున్నా, మా తమ్ముడు ఏమైనా అటు ఇటు రాసేసి గల్లంతు చేయగలరా అని చెప్పేసి నేను రాసిస్తున్నా, 1కి 2 సార్లు చూసుకొని రాసిస్తున్నా అనమాట. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్, అది ఇంటర్ పర్సంటేజ్, ఆధార్ నెంబర్ అవన్నీ రాయాలంట. సో మూడిటి మీద జిరాక్స్ సెట్ల మీద రాసిన నేనైతే. లిస్టులో ఉన్నాయి అన్నీ, మా తమ్ముని దగ్గర ఉన్నాయి కదా సర్టిఫికేట్స్, అయిపోతుందిలే 2 hours అంటుండ్రు కదా అనేసి అనుకున్నా. కానీ తీరా ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగిందనమాట. లోపల పోయిన అర్ధగంటకు బయటికి వచ్చేసిండు. ఏమైందంటే ఒక నోటరీ చేసుకొని రమ్మంటుర్రు అని చెప్పిండు. దేనికి రా అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళ మదర్ పేరు మీద ఉంది కదా, సో అట్లా ఫాదర్ పేరు మీద ఉండాలంట, మదర్ పేరు మీద ఉంది కాబట్టి ఒక నోటరీ చేసుకొని రమ్మంటారు. దేవుడా, ఇప్పుడు నోటరీ ఏడ చేపియాలి, మళ్ళీ సైదాబాద్కి పోవాలా ఇంటికి అని అనుకున్నా. మా బాబాయ్ సల్ల చెమటలు పట్టేసి వాడేమో టెన్షన్ పడుతుండు, నా మీద గట్టి గట్టి కొరులుతుండు. ఈ ఈడ్ నుంచి బండి ఫాస్ట్గా కొట్టినాము. దారిలో ఒక లాయర్ అని కనిపించినుండే, ఇక్కడ చేయరమ్మా హైకోర్టు దగ్గర చేస్తారా అని అంటే అక్కడికి ఉరికినాము. ఇంకా ఆ రోజు మేము మామూలు టెన్షన్ పడలే అసలు. ఆ టెన్షన్కి నాకు తల పగిలిపోయిందంటే పగిలిపోయింది. కానీ వితిన్ 1 hour అక్కడ ఒక మేడం ఉన్నారు పాప, మంచామన్నమాట, మంచిగా గైడ్ చేసింది. 6 o'clock వరకు రా నోటరీ చేసుకొని అన్నది, కానీ మేము 1 hour లోపే వచ్చేసినాము. పోయి నోటరీ చేసుకొని ఇక్కడికి మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 40 minutesకి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో ఈ బ్యాగ్లు ఉన్నాయి, మా తమ్ముడు చిరాకు పడతాడు గైస్. అయిపోయిందా? చలో టెన్షన్ అయిపోయిందా? పా. ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంట, చాలా పెద్దగా ఉంది, మంచిగా ఉంది. గ్రౌండ్ అయితే అసలు ఎంత పెద్దగా ఉందో, ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా పెద్దగా ఉందంట. ఆయన చెప్తా ఉన్నాడు అనమాట, వెనక కూడా వెళ్ళి కూర్చోండి కాలేజ్ పెద్దగా ఉందని చెప్పేసి. బండి తీయమంటే ఫోన్ చూసుకుంటున్నాడు. ఆ రోజు మామూలు ఎండ లేదు, ఎండ వస్తుంది, ఒకసారి గాలి వస్తుంది. గాలికేమో ఆ మట్టి మొత్తం ఇట్లా నా కళ్ళల్లో పడ్డదనమాట. స్కార్ఫ్ అసలు తీయలేదు, చాలా ఎండ కొట్టింది. వాళ్ళేమో అక్కడ పేరెంట్స్ నించోవద్దు, అక్కడికి వెళ్ళండి అంటా ఉన్నారు. ఇక ఏం చేయాలి, సుధరాంచక బండిదేనే కూర్చున్నా అనమాట. లెఫ్ట్ సైడ్లో ఉన్నది గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ అనమాట. మా డాడీకి మోస్ట్లీ నైట్ డ్యూటీస్ ఇక్కడే పడేది. ఈ రూమ్లోనే ఉంటుండే అనమాట. ఆడ చిన్న విండో కనిపిస్తుంది, ఆ రూమ్లోనే మా డాడీ ఉంటుండే. నేను మా అక్క డ్రాప్ చేయడానికి వచ్చేటోళ్ళం అనమాట. ఆ ఎర్ర కోట లాగా కనిపిస్తుందా, అది కోట కాదు, సిటీ కాలేజ్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ తెలుసు, కానీ తెలియని వాళ్ళకి చూపిస్తున్నా అనమాట. గవర్నమెంట్ సిటీ కాలేజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా ఉంటుంది బయట నుంచి చూడనికే కూడా. దీని పక్కనే హైకోర్టు ఉంటుంది. మార్నింగ్ ఫ్రంట్ సైడ్ నుంచి వీడియో తీసిన కదా, ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట. కొన్ని స్పెషల్ అకేషన్స్ లైక్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అప్పుడైతే లైట్లు వేస్తారు. ఆ లైటింగ్కి అసలు ఎంత బాగుంటుందో, సూపర్ ఉంటుంది చూడడానికి. అండ్ ఇదేమో నయాపుల్ బ్రిడ్జ్ అనమాట. నేను యాక్చువల్లీ మస్తు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని 100% ఛార్జింగ్ పెట్టుకొని వీడియో తీద్దామని వచ్చినా, కానీ మా తమ్ముడు నా మీద ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతుండో, అరుస్తూ ఉన్నాడు నా మీద, ఏం చక్కగా తీయాలి. అండ్ ఈ తలనొప్పి ఒకటి నాకు ఆ టెన్షన్కి తల పట్టేసింది అనమాట. అంటే ఆన్ టైంకి దగ్గరలో ఉంది కాబట్టి నోటరీ చేసుకొని వచ్చినాము, అదే దూరం ఉంటే పరిస్థితి ఏంది అన్నట్టు అనిపించింది. పైగా మేము వెళ్ళింది సాటర్డే అనమాట, అదే సండే అయితే బిస్కెట్ అయిపోతుండే, ఎందుకంటే అన్నీ బంద్ ఉంటాయి కదా. మా బాబాయ్ దేవుడు దయ ఉంది కాబట్టి మంచిగా అయిపోయింది అనిపించింది. ఇదేమో సాలార్జంగ్ మ్యూజియము. ఎక్కడెక్కడోలో వచ్చి మ్యూజియంని విజిట్ అవుతారు, కానీ మేము హైదరాబాద్లో ఉంటున్నాం ఇన్నేళ్ళ నుంచి, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఈసారి మా అక్క వస్తే వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే రొటీన్ వీడియోస్ అయిపోతున్నాయి, ఇట్లా ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి అనుకుంటున్నా. అట్లీస్ట్ హైదరాబాద్లో నియర్ బై ఉన్నాయి అని చెప్పేసి.
ఇంకో చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంక ఇంటికైతే వచ్చేసినాము. ఎండ అయితే మామూలుగా లేదు, అబ్బో బాగా ఎండ ఉండే అనమాట. మధ్యలో హెల్మెట్ ఏదైనా కొందాం అనుకున్నాం. మాకు చిన్న హెల్మెట్ ఉంది, అక్కడ ఒక దగ్గర 300కే మంచి మంచి హెల్మెట్లు పెట్టిరు. కొందాం రా అంటే మా వాడు వద్దన్నాడు. ఇంక ఇంటికి వచ్చేసినాక మా అత్త అన్ని సదిరి పెడుతుంది. ఉప్మా తీసుకెళ్ళినాం కదా, అట్లనే ఉంది, తినలేరా అనేసి అంటుంది. టైం చూడండి 2:30 అవుతుంది. మా వాడు ఆడనేమో నా మీద గట్టి గట్టిగా ఒర్లిండు కదా, ఇంటికి వచ్చి చూడండి నవ్వుకుంటా ఫోన్ చూసుకుంటుండు. ఇంకా టెన్షన్లో నేను కూడా ఏమనలే, పోంతి ఒర్లిండి పిల్లగాడు అని చెప్పి ఊకున్నా. ఇంకా ఇంకా ఎక్కువ గట్టిగా ఒర్లి చూపించిండు నా మీద. అసలు వీడియో పెట్టాల్సింది ఎట్లా అరిచిండు నా మీద మీకు. ఇంకా జుట్టు అయితే ఫుల్ చిక్కులు అయిపోయినాయి, బండి మీద పోతే ఇట్లనే అవుతుంది కదా. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.